హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్లాయిగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నదానం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు వంట చేసే ప్రోగ్రామ్ అంతా మా అన్నయ్య వాళ్ళే క్యాటరింగ్ చేసేదండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు అందరూ. ముల్లంగి కటింగ్ అయింది, ముల్లంగి, టమాటా. ఇది టమాటా పేస్ట్ అండి. గుత్తొంకాయకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే అన్ని ప్లేట్లు అన్నీ పెట్టేదానికి రెడీ చేస్తున్నారు. ఇంకేమో సాంబార్కి మా తమ్ముడు తెస్తున్నాడండి. ఇది సాంబార్ అండి. వెజిటేబుల్స్ అన్నీ వేసి పప్పు ఉడకబెట్టి దాంట్లో వేసి అన్నీ కలుపుతున్నారు. ఉడుకుతుంది పప్పు. తిరబత్తుకు అయితే రెడీ అవుతుంది. ఇక్కడ సాంబార్కి వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నాయి. రసం రెడీ అయిపోయిందండి. ఇది చూడండి, ఇప్పుడు తిరబత్తులో టమాటా వేసి బాగా కలుపుతున్నారు. ప్రతి ఒక్క క్యాటరింగ్ నీట్గా చేస్తారండి. ప్రతి టెంపుల్లో కానీ అన్నదానం కానీ ఇంకా వేరే క్యాటరింగ్ కానీ చేస్తారండి. ఇక్కడ డోనర్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇక్కడ అన్నదానం జరుగుతుంది నిత్యము. ఇదైతే గుత్తొంకాయకి ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నారండి. వంకాయలు దేవుడికి సేవ చేస్తే చాలా. ఇది సాంబార్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఇందులో ధనియాల పొడి, కారం పొడి, సాంబార్ మసాలా, సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకునేసింది. చింతపండు పులుసు కూడా దీంట్లోనే పోసేసిందండి. ఇప్పుడు ఇది బాగా కొత్తిమీర ఇక్కడ అంతా బాగా ఉడికిన తర్వాత ఈ సాంబార్లో ఇక్కడ వంటలు మాత్రం చాలా నీట్గా చేస్తున్నారండి. చాలా బాగుంది. అన్నదాన కార్యక్రమం ఒక రోజుకి 100 మందికి చేయాలంటే 10,000 డోనర్గా ఇస్తే 100 మందికి చేస్తారండి ప్రతిరోజు. మనం ఎంత ఇవ్వాలంటే అంతండి. బర్త్డేలకు కానీ పెళ్లి రోజుకి కానీ వీళ్ళు క్యాటరింగ్ మనం ముందు రోజే చెప్పినామంటే వాళ్ళు చేసి పెట్టేస్తారండి. మనం ఒకవేళ మనకు వీలు పడక మనం పోకపోయినా కూడా వాళ్ళు చేసి మనకు వీడియోస్ పెడతారండి. ఇక్కడైతే సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడికి అయితే రెడీ చేస్తున్నారు. పెద్ద దప్పడా పెట్టి ఆయిల్ వేస్తున్నారు. ఇక్కడనేమో గుత్తొంకాయకి డీప్ ఫ్రై చేస్తున్నారు. వంకాయలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే వేయించుతున్నారండి. దాంట్లోనే కొత్తిమీర, కరివేపాకు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఫాస్ట్గా చేస్తున్నారండి. ఆనియన్స్ అండ్ అన్నీ వేసి ఇక్కడ పచ్చడి ప్రిపరేషన్. టైం ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నారు అందరూ. టమాటాలు అండి. ఇది పచ్చడికి అండి. మొత్తం మీద సాల్ట్, పసుపు అన్నీ వేసి బాగా దీన్ని మగ్గనిచ్చేసి దింపేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చి గుత్తొంకాయ కండి. ఆయిల్ పెట్టుకునేసి ఒక దప్పడా పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేస్తున్నారు. కరివేపాకు, దీంట్లో ఏదో మసాలా పేస్ట్ అండి వేస్తున్నారు. మొత్తం మీద డీప్ ఫ్రై చేస్తున్నారు. పసుపు పొడి, సాల్ట్ దీన్ని స్లో ఫ్లేమ్ పెట్టి బాగా మసాలా అంతా మగ్గనిస్తున్నారండి. సాంబార్ అయితే అయిపోయింది. షిఫ్టింగ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది టమాటా పేస్ట్, అన్ని గుత్తొంకాయకి ప్రిపరేషన్ అండి. మసాలాలన్నీ బాగా ఉడికినాక కలుపుతున్నారు. ఒక పక్కనేమో అప్పలాలు డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇది మన తిరుపతి నుంచి 16 కిలోమీటర్స్ వస్తుందండి. అప్లాయిగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి అభయ హస్తం అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రశాంతమైన టెంపుల్. వీలైనంత వరకు అందరూ వచ్చి దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో మిరప్పొడి, ధనియాల పొడి అండ్ మసాలా, గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసి బాగా కలబెడుతున్నారు. ధనియాల పొడి, ఆల్మోస్ట్ మసాలా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు వచ్చి డీప్ ఫ్రై చేసిన వంకాయలని దీంట్లో వేసి బాగా ఒక 10 నిమిషాలు పెట్టి సరిపోతుందండి. మసాలా అయితే బాగా ఉడికింది.
భక్తులంతా చాలా వెయిటింగ్లో ఉన్నారు, టైం అవుతుందని భోజనానికి. అయితే ఈరోజు ద్వాదశి కాబట్టి చాలామంది వచ్చేస్తున్నారండి. శనివారం అది వేరే, పబ్లిక్ అంతా ఫుల్గా ఉన్నారు. ఈ మసాలా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేస్తున్నారు. గంట చీరలు వచ్చి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయలు వేస్తున్నారు చూడండి. గుత్తి వంకాయ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మంచి మసాలా స్మెల్ అంతా అదరగొడుతుందండి ఇక్కడ అంత వాతావరణంలో. సాంబారు, గుత్తి వంకాయ, రసము, పచ్చడి, పెరుగు, వైట్ రైసు, అప్పలాలు, కేసరి. డైలీ పెట్టే మెనూ ఇదేనండి. కర్రీస్ మాత్రం మారుస్తూ ఉంటారంట. వాళ్ళు వెజిటేబుల్స్ అయితే సాంబార్లో వేస్తూనే ఉంటారండి. వీళ్ళు డైలీ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందని మళ్ళీ సాల్ట్ వేస్తున్నారు. వంకాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి భక్తులంతా వెయిటింగ్. ఇది కేసరి, గుత్తి వంకాయ, పచ్చడి, వైట్ రైస్, అప్పలాలు, సాంబారు. సెకండ్ టైం మళ్ళీ అన్నం పెట్టుకునే వాళ్ళకి రసం, మజ్జిగ ఉంటుందండి. అందరు గోవింద చెప్పి ప్రతి ఒక్కరు అన్నదానము సంతోషంగా స్వీకరిస్తున్నారండి. వీలైనంత వరకు అందరూ వచ్చి భోంచేసి వెళ్ళాలండి, దర్శనం చేసుకొని. నిత్యము అట్లీస్ట్ తక్కువ అన్న 300-400 మెంబర్స్ మాత్రం ఇక్కడ భోజనం జరుగుతూనే ఉంటుందండి ప్రతిరోజు నిత్య అన్నదానంగా. ఇప్పుడైతే మనకి హైదరాబాద్ నుంచి డోనరు ఒక రవికుమార్ సార్ అని చెప్పేసి డోనర్గా చేస్తున్నారు. ఇది మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అండి. వీలైనంత వరకు అందరూ వచ్చి దర్శించాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.